బాగుంది. నేను అరవాళ్ళు తమిళ మాట్లాడుతున్నాను. నేను నగిరి ತೊಗಿದಿ ఆర్కే రోజావే ఓడిస్తున్న ತೊಗಿದಿ నాది. నా ప్రస్తుతం నగిరి ತೊగిదిలో కౌన్సిలర్ మున్సిపాలిటీ 23 కౌన్సిలర్. నగిరి రోజాలో బాగా పడిపోయినారు. నా పంగాళి బాగా పట్టుకున్న కేసు పోస్తున్నారు. நீங்க எப்படினா டிரான்ஸ்லேட் பண்ணீங்க தமிழ்ல இதுக்கு முன்ன நாங்க நகிரி தொகுதி அதாவது రోజా ఆర్చిలో ஒரு వెహికల్ పోనా కూడా అరాచకం. ஒரு వెహికల్ పోనా 20 రూపాయ పెనాల్టీ. తర్వాత చికెన్ కర్రీలో 10 రూపాయ పెనాల్టీ కిలోకు. అన్ని అరాచకం ఉంది. ఇప్పుడు రోజా ఓడిపోయినది. నగిరిలో ప్రశాంతంగా ఉంది. భానుప్రకాష్ అన్న బాగా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళు మాట్లాడేదానికి ఏమి లేదు. ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, కానీ పేదవాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే రోజా పైన ఎవరు మాట్లాడైతే వాళ్ళ పైన నా పైన 6 కేసు పెట్టినారు. రోజా ఆ రోజు ప్రభుత్వం ఉండేటప్పుడు. ఇప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడవచ్చు, సుగంధం ఉంటుంది. ఇప్పుడు దానివల్ల రోజా ఈసారి 45 ఓట్లు ఓడిపోయింది. మళ్ళా ఇంకా 5 సంవత్సరం తర్వాత కూడా రోజా రావచ్చు. నగిరిలో కనపడలేదు, అవకాశం లేదు. మా అన్న గాలి భానుకృష్ణ నాయుడు గారే మళ్ళా గెలుస్తారు. మళ్ళా 2029లో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా జనాలకు నీతి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మన స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల స్టేట్ బాగుంది. ఇప్పుడు ఉంటే ప్రభుత్వం స్టేట్ బాగుంది. ఎప్పుడు కారు నుంచి కింద దిగిస్తే కమిషన్, ఒక చికెన్ అంగిట్లో కమిషన్. రోజా ఇంతకు ముందు ఉండేటప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, చికెన్ షాప్ లో కమిషన్, డైయింగ్ యూనిట్ లో కమిషన్. మళ్ళా ఏడ కనిపిస్తే కూడా కమిషన్ ఇస్తేనే వాళ్ళు రోజా వస్తారు. దానివల్ల ఎప్పుడు నగిరిలో 100-200 ఓట్లే గెలుస్తారు. ఈసారి 45 ఓట్లు ఓడిపోయినారు. ఇంకా నగిరిలో కనపడు రోజా. ఇది మాట ఖచ్చితంగా మా బాణన్న గెలుస్తారు. నిరంతరం నగిరి తొగిది ఎమ్మెల్యే అయితే మన బాణన్ననే ఫస్ట్. నగిరి హిస్టరీలో ఇంతకు ముందు ఓడించిందంతా 15,000 ఓట్లు మాత్రమే. కానీ ఈసారి మాత్రం 45 ఓట్లు డిఫరెన్స్ తో ఓడించారు. ఇది రికార్డ్ బ్రేక్. నగిరి కాన్స్టిట్యుయెన్సీ తో రికార్డ్ బ్రేక్ ఇది. ఎందుకంటే జనాలు అంత ఆపోజిట్ గా ఉన్నారు. ఎందుకంటే అంత అరాజకం. రోజామలో అంత ఆపోజిట్ గా ఉన్నారు అందరూ జనంలో. ఒక చికెన్ షాప్ లో కిలోకు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వమని చెప్తారు. ఒక పోలీస్ బైక్ ఇచ్చే 20 రూపాయలు ఇవ్వాలని చెప్తారు రోజాలు. ఇప్పుడు ఏ ఇది లేదు. నా బాణన్న వచ్చింది ప్రశాంతంగా ఉంది. ఏ కమిషన్ రోజా నగిరి ఉట్టు తమిళనాడుగా ఒలిగాలి జాగ ఉంది నగిరి ప్రభుత్వం. ఏమంటే ఇప్పుడు నా నగిరిలో ఒకే ఒక ప్రశ్న ఏమంటే నగిరి రైల్వే స్టేషన్ ప్రశ్న. అది కూడా నా బాణన్న సాల్వ్ చేసినాడు. అన్ని బాగుంది. నాను 2014లో టీడీపీలో కౌన్సిలర్ నిలిపోయినా మున్సిపాలిటీలో. అప్పుడు 1 ఓట్లో వెళ్ళిపోయినాను. ఇప్పుడు 221 నిలిపోయినాను. 71 ఓట్లు జయిస్తున్నాను. నా నగిరి బాగా ఉంది. నగిరిలో ఒకే ఒక టీడీపీ కౌన్సిలర్ అంటే నేనే. బాగుంది ఇప్పుడు నగిరిలో. నెక్స్ట్ వస్తుంది ನಮ್ಮ టీడీపీ ప్రభుత్వమే బాగుంది. తెలుగు అంటే మేము తమిళనాడు తమిళ బాగా వచ్చు.